స్వప్న వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఇవాళ ఏంటిది అని అంటే 31st. ఈ ఇయర్ మొత్తంలో ఎంత సందడిగా అల్లరిగా షూట్ చేసుకున్నామో అదంతా కలిపి ఈ ఒక్కరోజు చేయాలని ఫిక్స్ అయినాం. సో ఇయర్లో లాస్ట్ షూట్ కదా, బాగా ఎంజాయ్ చేసి చేయాలన్నాయి గట్టిగా ఫిక్స్ అయినాం. మా బంత్ అయితే మా అందరికంటే గట్టిగా ఫిక్స్ అయింది. అవునులా, నేను ఏం చేస్తా మరి ఏందనేది మీరు కూడా చూడండి. బాయ్ బాయ్. ఏదో నోటి ఏమద్దు, మన నానమ్మ వేసిందని చెప్పాలి. మీ గిల్లలొల్లి చూడు పొద్దు పొద్దుగాలనే. మన నానమ్మ వేసింది జుట్టు అని చెప్పాలి. బంత్ ఏంది లొల్లి? జుట్టు ఏమన్నది మా పిల్ల. ఇక జుట్టు ఎత్తానా బల్లి ఏమని చెప్తావే పిల్ల అంటే ఏదో ఒకటి చెప్తా అంటాంది. మరి మా నానమ్మ వేసిందని చెప్పాలి అంటానా. నువ్వు తానం బోర లేకుండా షూట్కి వచ్చినవేంది నాకు అర్థం కాక. మా డైరెక్టర్ అమ్మ పొద్దుగా లేచే వరకే గేట్ కాడు ఉండాలన్నది. అందుకే ఇక మా సభ్యులు లేచే వరకు గేట్ కాడు ఉన్నా. మరి తానం చేయకపోతే ఎట్లా? ఇక్కడ చేయరా నీళ్ళు కర్వా? ఆగే పిల్ల, అయ్యో అడగదా? నేను చెప్తా ఆగు. ఎందుకు కొరిస్తాను? వీళ్ళతో కట్టమే పాడైంది. ఇద్దరిద్దరే మంచిగా వేసింది నాని. కానీ పెడతావే పిల్ల, ఆగే. నీకు జుట్టు ఊసిపోకుండా పోదే. ఆగే, ముందే మెచ్చరిపోసావా అంటే అరే ఎందుకు ఇట్లా చేస్తానవే నువ్వు? నేను వేయక జుట్టు నీకే ఎత్తాను ఫస్ట్. ఆగు, అవన్నీ సెట్ చేస్తా. అరే రామ, ఏం చేసలే దీన్ని గిట్ల చేస్తాంది. ఎటువైనా అయితే కానీ చెప్పు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను గోదావరి కనికి. ఇక్కడ బస్సు 5 గంటల బస్సు ఉంటుంది. 5 గంటల బస్సు ఎక్కితే ఇక్కడ దిగ వరకు 7:30 అయింది. ఇక డైరెక్ట్ వీటికే షూట్ లొకేషన్కి వచ్చిన. ఇటు పట్టే పిల్ల ఏం చేసుడో చెప్తుంది. నేను ఏందో జుట్టు వేయింది. మరి ఇలా 31st దావత్ ఉన్నదా లేదా? ఇక్కడనా ఎక్కడనా? నువ్వు దావత్ ఇస్తా అంటే ఎక్కడైతే దావత్ చేసుకున్నావు తీయే. సంవత్సరాలు మారుతాయి కానీ మనసు జీవితాలు మారుతాయా? మారే కానీ ఇక ఒక్కరోజు సంవత్సరం పేరు చెప్పుకొని ఇవో చేసుకునేటోనికి ఎప్పుడు పండుగనే ఉంటుంది. అంటే ఇలా దావత్ అయితే అది ఇయ్య అంటావు. గట్లుంటుంది మా బంతి ముచ్చట. ఒక్కనాడన్నా పిలిచి దావత్ ఇస్తా అన్నది. మంచిగా ఉంది. చూసిరా ఊళ్ళో దీని కథ అదన్నమాట ముచ్చట. ఇవాళ 31st ఇయర్ లాస్ట్ డే. సో మేమైతే షూట్ పెట్టుకున్నాం ఇవాళ. మరి ఎవరెవరు ఉన్నారు షూట్లో ముచ్చట్లేంది అనేది అయితే మీకు చూపిస్తా. ముందుగాలనైతే బంతితోటి మొదలు పెట్టిన. వీళ్ళు పొద్దుగాలనే వస్తే భయపడి చచ్చిన నేను ఇది గిట్ల వచ్చింది ఏంది అని. ఫోన్ చేయకుండా వస్తా అనుకున్నా కానీ ఆయనతో మరి లేచిందా లేవలేదా మరి ఏం చేస్తాందో. ఆయనతో ఎదురుమూర్తి ఇవాళకే మొన్ననే జ్వరం వచ్చిన్నది పొల్ల. ఆయనతో మళ్ళీ ఏమన్నా అయితే ఎక్కడ షూట్ అయిపోతుంది. గిట్లున్నది ఫ్రెండ్స్. బాబా ఏమవుతారు అంత చేపల మార్కెట్ లెక్క. నేను చెప్తాను. మేమేమో టిఫిన్స్ ఏ బుద్ధి కాక అన్నం బాగుందని రాత్రి కానీ అందరం బువ్వ తింటాను. కరెక్ట్ టైం చేపలు పట్టుకుని వచ్చిండు శంకర్ అన్న. నీకుంటారా ఎగబడతారు రేటు పడతాటే చేపల మార్కెట్ లో గింతలు వెళ్ళి ఉండదు. పాడవాడా ఈ చేప ముక్క కోసం లొల్లి పెట్టుకుంటాను. బాబు సింగ్ అన్న నువ్వేం తింటారో చెప్పు. నువ్వు మాట్లాడకు. నువ్వు మీకు మాట్లాడే రైట్స్ లేవు అసలు. నేను ఆకలి అయింది. మదిగాడు రారా అన్న తినిపిత్తు రారా అన్న. సరే అని చెప్పి మండికాడి పట్టుకుని పోయిన. ఫస్ట్ చెప్పు ముందు. మండికాడి పట్టుకుని పోయిండు. తినేదో సరే సప్లై తిని సప్లై కుక్కో అన్న. ఫోటోలు దిగి మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది. ఆర్ఎస్ ఫ్యామిలీ గ్రూప్ లా 2 చెల్లెళ్ళు అక్క అయ్యా నన్ను కింది నుంచి మీ దాకా కడుగుతారు. ఏనందినా తినయ్య అద్దు వాడదాయన అమ్మ అస్సలు ఏదద్దు. ఇక మీరే తినరు, తిన్నోళ్ళు తిట్టే తినరు. అద్దు అద్దు నో నో అసలే తినయ్య. వాటర్ మస్తు ఆయన నువ్వు చూసావా నిన్నటి బాగా ఇలా తీసుకుంటారు. చేపల కూర తెచ్చుకొని ఊరించుకుంటా తింటారు. గట్ల కాదు. మేమిద్దరం ఉన్నది వేరు, మీరు అందరు ఉన్నాను. మీరు ఒక్కడే తింటాడు. మన్నగాంతి అక్కడ పోయి ఇప్పుడు ఆట కూర తినస్తాడు.
కాదు మటన్ ముక్క పెట్టి పిస్సు ముళ్ళు లేదు ఇలా ఇలా ముళ్ళు ఉన్నాయా ఈ ఫిష్ లో? అల్లమే లిగట దంచిన లింగ బుక్కడంతా తినిపోదు తింటాను పొద్దుగాల మీరు కూడా తినదు. ఏం చెప్తున్నవే? ఆలు బిర్యానా? ఎవరి దాకానే పందులో తిన్నారు అందరూ, ఇంకెందుకే? డింపు గాని బాక్సా? డింపు గానికి ఇలా బాక్స్ పంపించలేదు. సో నేను వంట చేద్దామనేసరికి అది బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యి బిర్యానీ చేస్తాను డింపు గాని కోసం. ఆలు బిర్యానీ అట. వావ్, ఏ పండగ చేసుకుంటుంది ఇలా డింపుగాడు. 31 దావత్ ఇస్తానువా బిడ్డకు ఒక్కదానికే. పొరగాలు ఎంత ఒత్తుకుంటారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంది. వాళ్ళు మొత్తుకుంటారు అంటే మనం వింటున్నాం కదా. మీకు కూడా 4 బిర్యానీ రారి భూపాలపట్నం చేసి పెడతా. ఇంటి నెంబరు అడ్రస్ అని పెట్టేది అప్పుడే ఇంకా అయ్యాక కదా. ఏం చేస్తాను పిన్ని? కూరగాయలు ఏడు చెప్పి తింటారు. గిన్నె కందికాయలు ఉడకబెట్టినవి ఉంటే కదా టిఫిన్ డబ్బా ఏడు పట్టుకొచ్చుకున్నారు, ఎరక బుక్కుతారు. అరే తింటాను నువ్వు మంచిది ఇచ్చిన వారా ఖరాబ్ అయింది చూడు. ఇలా వచ్చిందే ఖరాబ్ అయినా 4-5 వచ్చినాయి. తిన్నది ఒకటి, ఇవన్నీ తిన్నారు. మనిషి పందా తిన్నారు తిరగడ పట్టిండు. కట్టకుంటా అన్నది కదా. చెప్ప తిరగలేదు. ఒక్కొక్కటి పంది నేను పేరుకే పెద్ద అని నాకట అలా తిండి అందరి ఫాస్ట్ నిన్న మండికి తిన్నప్పుడే మదిగానే మదిగా ఉన్నాయి తిన్నావుగా అదే నీ పొట్టు కూడా అట్టుగానే ఉంది నీకే. పొట్టంతా మీద ఎత్తా. నువ్వు నాతో తనలో పడతావు. అందరికన్నా ఎక్కువ తింటే ఎవరైనా చెప్పన్నా? నేను నా తర్వాత శ్రవంత ఉన్నాయి. శ్రవంత అయిపోయినాయా? తిని ఎత్తి పారిపోయి ఇంకా వీడ బతుకుతాయి బిడ్డ. ఈ పిల్లి పాడుగాను ఓ పిల్లలు తయారు చేసి ఈ దీని తిరుగుతుంది కలవల్ల. ఓ పాలు దక్కడిస్తలే, పెరుగు దక్కడిస్తలే తింటా. నువ్వు ఇంకోసారి ఇటు పోకడా నీ ఖాళీ తగ్గొట్ట తర్రాను. అయ్యా లేదు ఏంటి మధ్యతో అంటాడు. ఇప్పటిదాకా అదే డైలాగ్ రాలేదని చెప్తే భవ్యం అన్నది నేను ఎవరి దాకా ఘోరంగా అన్నది. ఎవతుంది కొత్తగా కనిపిస్తుంది. ఎవతే నువ్వు గిల్లు చూడు. మీకు ఏమైనా బతి భోజనాలు పెడతారా? ఏమిటి కూర్చున్నారు? మేడం ఇలా ముద్దుగా తయారైంది. జనవరి 1 అది రేపు ఇలా నీళ్ళు లేవు. ఫస్ట్ నీళ్ళు చూడు. యాక్చువల్లీ నేను అన్ని పోస్ట్ పోన్ తీసుకుని వచ్చేసా షూట్ కి. అనితా రాజు మేడం గారు చెప్పారని వచ్చాను. ఎందుకు అంటే ఈరోజు ఏంటో మీకు తెలుసు కదా. ఏవది ఇది? అయ్యో సారీ, ఎవతే అది కొత్తగా కనిపిస్తుంది. నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి ఈవినింగ్. తిన్నట్టే ఇక తిన్నట్టే. తినుడా రొట్టెలు తాల్చుడు తినుడు కాదు. నువ్వే చేస్తావు రొట్టెలు. తినుడు నేను తింటా. నీకు ఎదురొస్తా. నేను అసలు నాకు తినుడు శాతనే కాదు. మొత్తం
మొత్తం అన్ని పనులు చీర కట్టుకోవడానికి కూడా రెడీ కట్టుకుంటారు కానీ అది ఇదే అని చెప్పురా ఇప్పుడు చెప్పురా అది ఇదే అని చెప్పు అది ఇదే అని అది ఇదే ఎప్పుడు కట్టున్నారు అది మస్తు కాదు ఉన్నది కదా సేమ్ మన అమ్మాయి ఎక్కడ ఉంటుంది తీసేసి అన్ని తీసేస్తే అమ్మాయి ఎక్కడ ఉంటాను నేను చీర కట్టుకుని వేసి ఏమన్నా ఇవాళ 31st మీరు చేసేటట్టు లేరు కానీ నాకేం తెలియదు అప్పటి నుంచి ఏం కాదు దాస్ అత్తలా అట్లే కూర్చున్నారు అలా ఏం కాదు మేము అదే సస్పెన్స్ ఉన్నాం ఏ పోకుంటామైతే ఏమో తెచ్చిండు దాసు అగు అగు దూద్ పేడ లాస్ట్ టైం దాసు షూట్కి వచ్చినప్పుడు అక్క నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు స్వీట్ తీసుకొస్తా పార్లర్లోకి వెళ్ళి అన్నాడు. వీళ్ళకి మిల్క్ పార్లర్ అన్నాడు, ప్రియా మిల్క్. నా మీద ప్రేమతోనే మనందరికి తీసుకొచ్చిండు. స్వీట్ అంటే బావి ముందు ఉంటది. ఫీల్ అయినా నా దగ్గర ఉంటే ఎవరు రారు, లేకపోతే వాళ్ళు కొట్టుకుంటారని. కానీ బెల్లానికి ఈగలాడినట్టు ఓపెన్ చేయి. గిట్లుంది పోవా మస్తు ఉంటది. వావ్ తినలే అన్నది తినదు, కొద్దిగా టేస్ట్ చేద్దాం. స్పూన్ ఉంది అంత అందరు తిండిపోతులే తయారయ్యారుగా. అయ్యో కూరగాయల ముందర పెట్టి పొట్లా పెట్టి లాలాజలం ఊరుతాంది. ఇట్లనేనా చేసిన ఇంకో కొంచెం వెయ్యిగా మళ్ళా మళ్ళా ఇది మీకు తెలిసిన బస్ ఉంది. ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తానని చూస్తానరా. ఫస్ట్ నీళ్ళు పోసుకుంటే ముచ్చట పెట్టి మేము 31st ఇగో పిండి కలుపుకుంటాను, రొట్టెలు చేసుకుంటాం, ఇంత చికెన్ వండుకుంటాం. మీరేం వండుకుంటారో కూడా చెప్పుర్రి మాకు. 31st కాబట్టి అందరూ ఏం అంటే కర్రీస్ మటన్ తోటి చేసుకుంటారా, చికెన్ తోటి చేసుకుంటారా, ఫిష్ తోటి చేసుకుంటారా, చపాత బాగారన్నమా, ఇంకేం చేసుకుంటారు, అసలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది అయితే మాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి. మేము ఎవరెవరం సెలబ్రేషన్ అంటే మా టీమే ఎవరు లేరు, మా టీం మేమే చేసుకుంటున్నాం. సో ఎట్లా చేసుకుంటున్నాం, మేమేం చేసుకుంటున్నాం, ఎట్లా చేసుకోబోతున్నాం, అందరం ఇంకా సీన్స్ అయిపోయినాక అందరి జోష్ ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇక పోయి తొందరగా గట్టిగా తినబుద్ధ ఆడగా సిగ్గా అన్నట్టు చేసుకోగా ఇంత కట్ట ఉంటది, తినంగా సంబరం అనిపిస్తుంది. చపాతి తినబుద్ధి కాదు, చికెన్ అంటే బాగా తింటా. చికెన్ రైస్ నేను తింటా. చపాతి అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లయినా తింటారు కాబట్టి ఒక్కటి తింటే ఇక లాస్ట్ అంతే. మా వాళ్ళు చాలా ఎప్పుడు అవి అదే అంటే తప్పు. ఏ మిల్కీ ఏం తెచ్చినావు? మిల్కీ ఇక మా కోడళ్ళు చూడు ఏం కొనుకొచ్చుకున్నారు. అన్ని ఎక్కడెక్కడియో అన్ని కొనుకొచ్చుకుంటారు చూడు. మేడం ఏం చెప్తున్నావు? ఓ మేడం దేనికి? ఏంటి తెలుసా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అల్లం ఇక్కడనే ఉంది.
చేసింది. నెక్స్ట్ చేయాల్సింది చపాతి. అది పెద్ద టాస్క్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్న ఏం చెప్తున్నావురా? చూడండి ఫ్రెండ్స్, దొత్తే కడతానా దొత్తే. అక్క నువ్వేం చేస్తానా? కాదక్క పిండి అక్క పిండి పోసి చేస్తారు కదా అక్క రొట్టె. చేయొచ్చు ఫ్రెండ్స్, మేము ఇలాగే చేస్తాం. అన్న కాలుతుందా అన్న? కాలు వస్తేనేమో మంచిగా ఉంటాయి, లేకపోతే కాలు వస్తుంది, నీళ్ళు వస్తుంది ఆడ. కాలువలో పడ్డది గుర్తుందా? మనము అది అప్పుడు హోలీ అప్పుడు దోమలు కుడతాయి. చపాతీలు ఇడియారు. కర్రీ ఎట్లుంది బ్రో? ఆంటీ చేసింది అందుకే బాగుంది, సూపర్ ఉంది. డింపు కొంచెం ఉందా కర్రీ? అప్పుడే వెరీ గుడ్.